కన్యారాశి ఉత్తర నక్షత్రం 2, 3 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఈ రాశి వాళ్ళకి ఆదాయం 8 పాళ్ళు, ఖర్చేమో 11 పాళ్ళు, గౌరవం 3 పాళ్ళు, అవమానం 3 పాళ్ళు. సేమ్ టు సేమ్. జీవిత భాగస్వామి ద్వారా అంటే భార్య ఆర్థిక లాభాలకు, తల్లి లేదా పెద్ద తోబుట్టువుల నుండి, పెద్ద అక్కలు ఉంటారే వాళ్ళ నుండి మనం ఊహించినటువంటి లాభాలు కలుగుతాయట. జీవితంలో మెరుగైనటువంటి ఆనందాన్ని సూచిస్తుందన్నమాట. సామాజిక సంబంధాలని అంటే సొసైటీతో కనెక్షన్స్ అన్నమాట. చక్కగా మైత్రీ బంధాన్ని పెంచుకోవడం అనేది చాలా అవసరం. అలాగే ఒక విశాలమైనటువంటి హృదయం కలిగి ఉండాలంటే ఈ రాశి వాళ్ళు ఎంత విశాలమైన హృదయం అంటే సముద్రం అంత విశాలమైన హృదయాన్ని వీళ్ళు కలిగి ఉండాలి. అలా ఉంటే వీళ్ళ యొక్క మనోభీష్టాలు, వీళ్ళ యొక్క ఆకాంక్షలు అనేటువంటివి నెరవేరుతాయట. అలాగే వ్యక్తిగత ఎదుగుదల అనేది కూడా లభిస్తుంది వీళ్ళకి. గురుడు లాభస్థానంలో ఉండడం మూలంగా సుఖ సౌఖ్యాలు వీళ్ళకి కలుగుతాయండి. అధికార వృద్ధి లభిస్తుంది. బాధ్యతాయుతమైనటువంటి పదవులకు సెలెక్ట్ అవుతారట వీళ్ళు. రెస్పాన్సిబిలిటీ పదవులు ఏవైతే ఉంటాయో ఆ పదవుల్లో వీళ్ళు సెలెక్ట్ అవుతారు. అలాగే ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదో తెలుసుకుని మరీ ప్రవర్తిస్తారట. అదే కావాలి. భద్రత అంటే సెక్యూరిటీ, ఐడెంటిఫికేషన్ అంటే గుర్తింపు ద్వారా స్నేహితులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. వీళ్ళకి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. చూసారా, సంతానంతో, సోదరులతో అభిప్రాయ భేదాలు వస్తాయట. తస్మాత్ జాగ్రత్త, అలర్ట్గా ఉండాలి, బీ కేర్ఫుల్. వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయట. భార్యాభర్తల జీవితంలో వీళ్ళ యొక్క ప్రయాణంలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అందువలన వీళ్ళు ఒకరి అభిప్రాయాలను ఒకళ్ళు గౌరవించుకుంటూ ఉండాలండోయ్. ఒకరి సమస్యల్ని ఒకళ్ళు అర్థం చేసుకుని ఆ సమస్యల్ని పరిష్కరించుకునే దిశగా వీళ్ళు వెళ్ళాలి. వ్యక్తిగత జీవితంలో సంబంధాలకి కట్టుబడి ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి అంటే భార్యతో కలిసి వివాదాలు లేని మానవ సేవ చేస్తారట. మానవ సేవే మాధవ సేవ అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి భాగస్వామ్య వ్యాపారాలకు మంచి కాలం అండి ఇది. చక్కగా పార్ట్నర్షిప్ బిజినెస్ ఉంటుంది చూసారా, అది దానికి మంచి కాలం. ఈ విద్యార్థులకి ఉన్నత విద్యలు అంటే హైర్ స్టడీస్ అనేటువంటివి బాగా కలిసి వస్తాయండి ఈ కన్యారాశి వాళ్లకు. ఈ కన్యారాశి వాళ్లకు అదృష్ట సంఖ్య, లక్కీ నెంబర్ 5, 5వ నెంబర్. అలాగే ఆది, బుధ, శుక్ర, శనివారాలతో ఈ 5వ నెంబర్ కనుక కలిసి వచ్చినట్లయితే మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయన్నమాట. ఈ కన్యారాశి అనగానే వీళ్ళు ఏం చేయాలి? జగన్మాత శ్రీ లలితా కామేశ్వరీ దేవిని ఆరాధించాలి. మన నూజివీడులో కొలువై ఉన్నారు అమ్మవారు, సమతా హాస్పిటల్ వెనకాలండి. అటువంటి శ్రీ లలితా కామేశ్వరీ దేవి అమ్మవారిని వీళ్ళు ఆరాధించాలి. అంటే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా జగన్మాతను, శ్రీ రాజరాజేశ్వరీ దేవిని, దుర్గామాతను ఆరాధించాలి. ఏ స్వరూపమైనా ఒకటే, అమ్మవారి స్వరూపం ఉంటే తదాస్తు.